హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సామలాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ థిక్ గ్రేవీ కర్రీ. ఇది 2 kgsతో చేస్తున్నామండి. బయటికి పిక్నిక్కి వెళ్ళినప్పుడు చేసుకున్న రెసిపీ ఇది. సో మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను. ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి, బయటికి వెళ్ళినప్పుడు చాలా టేస్టీగా అవుతుంది. సో ఒక గిన్నెను పెట్టేసి ఇక్కడ 2 kgs కాబట్టి ఒక 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే చూస్తున్నారు కదా, హోల్ గరం మసాలాని వేసుకోవాలి. అలానే కొద్దిగా పుదీనా, పచ్చిమిర్చి, అలానే ఇక్కడ ఒక 4 వరకు ఆనియన్స్ని, మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని కూడా వేసేసి ఇక్కడ ఆనియన్స్కి సరిపడా ఒక 2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. సో ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా మగ్గగానే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని మరొకసారి కలిపేయండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ ఆనియన్స్ మంచి కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేయాలి. అలానే పసుపు, ఒక 2 టీ స్పూన్స్ పసుపుని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేయడమే. సో మసాలాలన్నీ వేసేసి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న 2 kgs చికెన్ని వేసుకోవాలి. సో అంతా బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి మనం ఆయిల్లోనే మగ్గించుకోవాలి దీన్ని. ఇందులో నుండే వాటర్ కూడా సపరేట్ అవుతాయి. సో ఆయిల్లోనే ఒక 15 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారం అండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారంని కూడా వేసేసాము. కారం కూడా వేసి మరొక 5 నిమిషాల పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, అందులోనే వాటర్ మనకి ఎలా రిలీజ్ అయ్యాయో. సో కొద్దిగా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీకి సరిపడా కొద్దిగా వేసాము. సో ఇప్పుడు ఇక్కడ టేస్ట్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ని కూడా వేసాము. సో ఆల్మోస్ట్ మనకి చికెన్ ఉడికిపోయింది పీస్. సో ఇప్పుడు మరికొద్దిసేపు మగ్గించుకొని, ఇది కొబ్బరి పొడి అండి, కొబ్బరి పొడి ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలానే ధనియాల పొడి, కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. సో కొత్తిమీరను కూడా వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి చివరిగా మసాలా పౌడర్ని కూడా వేసేయాలి. సో చూసారు కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాము. పీస్ బాగా ఉడికిపోయింది. అలానే గ్రేవీ కూడా మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. సో ఈసారి ఇలా చికెన్ కర్రీని ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.